హాయ్ హలో కామ్రేడ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రెసెంట్ డేస్ లో చబ్బీగా ఉండడం చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే మనం ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ వల్ల అండ్ మనం తినే హ్యాబిట్స్ వల్ల మనం చాలా చబ్బీగా ఉంటున్నాం. అండ్ చాలా మంది చబ్బీగా ఉండే వాళ్ళు ఎలా థింక్ చేస్తూ ఉంటారంటే, మనం చబ్బీగా ఉన్నాం కాబట్టి మనం స్టైలిష్ గా కనిపించాం, మనం చబ్బీగా ఉన్నాం కాబట్టి మనం అంత షార్ప్ గా కనిపించాం, సో మనకు చబ్బీగా ఉన్నాం కాబట్టి మనకు ఎలాంటి స్టైల్ సెట్ అవ్వదు అని అనుకుంటూ ఉంటారు. బట్ కాకపోతే అది టోటలీ రాంగ్ అనమాట. ఎందుకంటే నువ్వు చేసే కొన్ని స్మాల్ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తూ కొన్ని స్మార్ట్ టిప్స్ని ఫాలో అయ్యావంటే నువ్వు కూడా చాలా షార్ప్‌గా కనిపించొచ్చు, చాలా స్టైలిష్‌గా కనిపించొచ్చు. సో, కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నువ్వు ఫాలో అవ్వాల్సిన స్మార్ట్ స్టైలింగ్ టిప్స్ ఏంటి? అండ్ నువ్వు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటో అనేసి క్లియర్‌గా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కూడా చబ్బీగా ఉంటూ స్టైలిష్‌గా, షార్ప్‌గా కనిపిద్దాం అనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు చూడు. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు చూడు. సో, కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫిట్ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో చాలా మంది చెబ్బీగా ఉండే పీపుల్ ఏం చేస్తుంటారంటే ఏదర్ టూ లూజ్ గా అయినా వేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదర్ టూ టైట్ గా అయినా వేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల చాలా ఆక్వర్డ్ లుక్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు టూ టైట్ గా వేసుకున్నావు అంటే నీ బాడీ షేప్ అనేది చాలా హైలైట్ అవుతుంది. లైక్ స్టమక్ ఎక్కువ ఉందంటే, లేదా నీకు చెస్ట్ ఏరియాలో మ్యాన్ బూబ్స్ లాగా ఉన్నాయంటే, నువ్వు టైట్ క్లాత్స్ వేసుకున్నప్పుడు అవి నీకు క్లీన్ గా ఎక్స్పోజ్ అయ్యేసి చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది లుక్ అనేది. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు టూ లూజ్ క్లాత్స్ వేసుకున్నావు అంటే నీ బాడీ స్ట్రక్చర్ ని హైడ్ చేస్తాయి, దాంతో నువ్వు ఇంకా బల్కీగా కనిపిస్తావు. సో నువ్వు కరెక్ట్ గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కరెక్ట్ ఫిట్ ని చూస్ చేసుకోవాలి. లైక్ స్ట్రైట్ ఫిట్స్ కానీ నీకు సెట్ అయ్యే రిలాక్స్డ్ ఫిట్స్ ని చూస్ చేసుకోవాలి. ఇలా చూస్ చేసుకోవడం వల్ల నీ బాడీ కంటూ ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో నువ్వు కొంచెం క్లీన్ గా ప్రొఫెషనల్ గా కనిపిస్తావు. సో దానికోసం నీ షోల్డర్ లెంత్ అనేది కరెక్ట్ గా ఉండేలా చూసుకో. నీ చెస్ట్ దగ్గర, నీ స్టమక్ దగ్గర ఎక్కువ టైట్ ఉండకుండా చూసుకో. కరెక్ట్ గా ఫిట్ అయ్యేలా చూసుకో. ఇలా నువ్వు నీ ఫిట్ ని కరెక్ట్ గా చూస్ చేసుకున్నావు అంటే ఆటోమేటిక్ గా 50% స్టైలిష్ గా కనిపిస్తావు. సో ఇదనమాట ఫస్ట్ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. నా సెకండ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు. ఈ చిన్న మిస్టేక్స్ వల్లే చాలా మంది చాలా ఆక్వర్డ్‌గా కనిపిస్తుంటారు. అదేంటంటే ఫ్యాబ్రిక్స్ అనమాట. సో చాలా మంది చబ్బీగా ఉన్నవాళ్ళు థిన్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ ట్రై చేస్తుంటారు. చీప్ టీ షర్ట్స్ వేసుకుంటూ ఉంటారు, లేకపోతే పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నీ లుక్ అనేది చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది. లైక్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు థిన్ ఫ్యాబ్రిక్ షర్ట్స్ కానీ, లేకపోతే థిన్ ఫ్యాబ్రిక్ టీ షర్ట్స్ కానీ వేసుకున్నావు అంటే అవి నీ బాడీ పైన ఫ్లో అవుతూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ నీకు మ్యాన్ బూబ్స్ ఉన్నా, లేకపోతే నీ స్టమక్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే అవి నీ బాడీ పైన ఫ్లో అవుతూ ఆ పార్ట్స్‌ని నీకు కరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ చేస్తాయి. దాంతో నువ్వు చాలా ఆక్వర్డ్‌గా, చాలా చబ్బీగా కనిపిస్తావు. సో ఇక్కడ నువ్వేం చేయాలంటే ఫ్యాబ్రిక్ చూస్ చేసుకునేటప్పుడు మంచిగా హెవీ కాటన్స్‌ని తీసుకోండి. లైక్ కాటన్ గానీ, డెనిమ్ గానీ, లేకపోతే కార్డ్రై ఫ్యాబ్రిక్స్ కానీ, లేకపోతే ఇంకా నీకు మంచి మంచి విస్కోస్ వియాన్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. సో ఇవేం చేస్తాయంటే నీ బాడీకి ఒక స్ట్రక్చర్‌ని అనేది క్రియేట్ చేస్తాయి. నీ షేప్‌ని కొంచెం హైడ్ చేస్తాయి. లైక్ ఎలా అంటే నీకు స్టమక్ ఎక్కువ ఉందంటే నీ స్టమక్‌ని మంచిగా కవర్ చేస్తాయి. లైక్ ఇలా ఉంటుంది. సో మాక్సిమం మీరు థిన్ ఫ్యాబ్రిక్స్‌ని అయితే అవాయిడ్ చేయండి. మంచిగా థిక్ ఫ్యాబ్రిక్స్ అయితే చూస్ చేసుకోండి. టీ షర్ట్స్ లో కూడా అబౌవ్ 300 GSM ఉన్న టీ షర్ట్స్ ని చూస్ చేసుకోండి. దాంతో మీరు చాలా బల్కీగా కాకుండా కొంచెం స్లిమ్ గా కనిపిస్తారు. సో ఇదనమాట సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయకుండా మీరు మిగతావన్నీ ఫాలో అయినా సరే మీకు ఎలాంటి యూజ్ ఉండదు. సో కాబట్టి ఈ మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి. తప్పకుండా థిక్ ఫ్యాబ్రిక్స్ అయితే చూస్ చేసుకోండి. నా థర్డ్ థింగ్ వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అనమాట. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఫ్యాషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, స్కిన్ కేర్ గురించి, గ్రూమింగ్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. పాయింట్లోకి వెళ్తే థర్డ్ థింగ్ వచ్చేసి కలర్స్ అనమాట. సో చాలా మంది చెబీ పీపుల్ చేసే మిస్టేక్స్ ఏంటంటే లైట్ కలర్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో నువ్వు ఎప్పుడైతే లైట్ కలర్స్ వేసుకుంటావు అప్పుడు నువ్వు చాలా బ్రాడ్గా కనిపిస్తావు. సో కాబట్టి మాక్సిమం డార్క్ కలర్స్ అయితే ప్రిఫర్ చేయి. లైక్ ఎలా అంటే బ్లాక్ కానీ, నేవీ కానీ, లేకపోతే డార్క్ గ్రీన్ కానీ, లేకపోతే ఇంకా నేవీ బ్లూ ఇలాంటివి ట్రై చేసావంటే నువ్వు కొంచెం స్లిమ్గా కనిపిస్తావు. సో మాక్సిమం ఈ లైట్ కలర్స్ని అయితే అవాయిడ్ చేయి. మంచిగా డార్క్ కలర్స్ అయితే ప్రిఫర్ చేయి. దాంతో నువ్వు కొంచెం స్లిమ్గా కనిపిస్తావు. అండ్ ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మోనోక్రోమ్ అవుట్ఫిట్స్ని ట్రై చేయి. మోనోక్రోమ్ అవుట్ఫిట్స్ అంటే ఏం లేదు, ఒకే కలర్ ఫ్యామిలీలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ని ట్రై చేయడం. లైక్ ఎలా అంటే పైన డార్క్ బ్రౌన్ షర్ట్ వేసుకోవడం, కింద అదే లైట్ బ్రౌన్ బీచ్ కలర్ ప్యాంట్ వేసుకోవడం, ఇలా అనమాట. సో ఇలా వేయడం వల్ల ఒక ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది. దాంతో నువ్వు ఇంకా స్లిమ్గా కనిపిస్తావు. కలర్స్ని మంచిగా యూస్ చేయి, డార్క్ కలర్స్ని చూస్ చేసుకో. అండ్ ఇంకా మోనోక్రోమ్ అవుట్ఫిట్స్ని కొంచెం ఎక్కువ ట్రై చేయి. దాంతో నువ్వు కొంచెం స్లిమ్గా కనిపిస్తావు. సో ఇదనమాట థర్డ్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి లేయరింగ్ అనమాట. లేయరింగ్ అనగానే షాక్ అవ్వకండి, ఎందుకంటే మేము ఆల్రెడీ బల్కీగా ఉన్నాం. ఇఫ్ ఇన్ కేస్ లేయరింగ్ చేస్తే ఇంకా బల్కీగా కనిపిస్తాం అనుకోవద్దు. అది టోటలీ రాంగ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు లేయరింగ్ని కరెక్ట్గా యూస్ చేసావంటే నువ్వు కూడా చాలా స్టైలిష్గా కనిపించవచ్చు. లైక్ ఎలా అంటే బేస్ కింద ఒక మంచి వైట్ టీ షర్ట్, దానిపైన ఒక మంచి ఓవర్ షర్ట్ కానీ, లేకపోతే జాకెట్ కానీ ఇలా ట్రై చేసావంటే నీకు సైడ్ ఫ్యాట్ ఉన్న ఆ బెల్లీ ఫ్యాట్ అనేది హైడ్ అవుతుంది అండ్ నువ్వు కొంచెం ఒక స్ట్రక్చర్గా కనిపిస్తావు. నీకు ఆ లేయరింగ్ చేయడం వల్ల డెప్త్ కూడా యాడ్ అయ్యేసి నువ్వు కొంచెం నీట్గా కనిపిస్తావు. సో కాబట్టి మీరు బల్కీగా ఉన్నారనేసి లేయరింగ్ చేయడం అవాయిడ్ చేయకండి.
మంచిగా లేయరింగ్ చేయండి. దీంతో మీరు చాలా స్టైలిష్గా కనిపిస్తారు. అండ్ లేయరింగ్ చేసేటప్పుడు ఎక్కువ హెవీగా చేయకండి, సింపుల్గా చేయండి, చాలా సటల్గా పెట్టండి, మీరు చాలా స్టైలిష్గా కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ప్రింట్స్ అండ్ డిజైన్స్ అనమాట. సో చాలా మంది చబ్బీ పీపుల్ ఏం చేస్తుంటారంటే ర్యాండమ్గా ప్రింట్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు. లైక్ హెవీ ప్రింట్స్ కానీ లేకపోతే హెవీ ప్యాటర్న్స్ కానీ ట్రై చేస్తుంటారు. సో ఇలా ట్రై చేయడం వల్ల మీరు ఇంకా బల్కీగా కనిపిస్తారు. సో మీరు ఎప్పుడైనా సరే ఒక ప్లెయిన్ షర్ట్ మీద సింపుల్ డిజైన్ ఉన్న షర్ట్ కానీ లేకపోతే సింపుల్ చెక్ షర్ట్స్ కానీ ట్రై చేయండి, మీరు మంచిగా కనిపిస్తారు. అంతేకాని ఎక్కువ ర్యాండమ్ ప్రింట్స్ ఉన్నవి, హెవీ ప్రింట్స్ ఉన్నవి చూస్ చేసుకున్నారంటే మీరు ఇంకా చాలా ఆక్వర్డ్గా కనిపిస్తారు. సో ఖచ్చితంగా ఈ ప్రింట్స్ని కూడా కరెక్ట్గా కంట్రోల్ చేసుకోండి, మీరు స్టైలిష్గా కనిపిస్తారు. మాక్సిమం ప్లెయిన్ షర్ట్స్ అయితే మీకు బెటర్ అనమాట. సో అవి మిమ్మల్ని స్లిమ్గా చూపిస్తాయి. సో ప్లెయిన్ షర్ట్స్కి స్టిక్ అవ్వండి, ఏదర్ లేకపోతే మినిమల్ ప్రింట్స్ ఉన్న షర్ట్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ సిక్స్త్ థింగ్ వచ్చేసి ప్యాంట్ స్టైల్ అండ్ ఫిట్ అనమాట. సో చాలా మంది టాప్లో కరెక్ట్గా యూస్ చేస్తుంటారు, బట్ బాటమ్కి వచ్చేసరికి చాలా ఆక్వర్డ్గా ట్రై చేస్తుంటారు. లైక్ ఎలా అంటే స్కిన్నీ జీన్సెస్ వేసుకోవడం లేకపోతే స్లిమ్ ఫిట్ జీన్సెస్ ట్రై చేయడం ఇలా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇంకా చాలా ఆక్వర్డ్గా కనిపిస్తావు అండ్ నీకు అన్కంఫర్టబుల్ కూడా ఉంటుంది. లైక్ ఎలా అంటే నువ్వు స్కిన్నీ జీన్స్ ట్రై చేసావంటే నీ థైస్ దగ్గర చాలా టైట్గా ఉంటుంది, నువ్వు కూర్చున్నప్పుడు అండ్ వాకింగ్ చేసేటప్పుడు చాలా ఆక్వర్డ్గా ఉంటుంది నీకు. సో కాబట్టి మీరు మాక్సిమం స్ట్రైట్ ఫిట్స్ అయితే చూస్ చేసుకోండి, మీకు మంచిగా మీ లెగ్స్ మొత్తం ఫ్రీగా ఉంటుంది అండ్ కూర్చోడానికి వాకింగ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మీకు స్టైల్ కూడా చూడడానికి మంచిగా ఉంటుంది. అదే ఇన్ కేస్ మీరు స్కిన్నీ జీన్స్ కానీ లేకపోతే స్లిమ్ ఫిట్ జీన్స్ కానీ ట్రై చేశారంటే మీకు చాలా ఆక్వర్డ్గా ఉంటుంది అండ్ మీకు అన్కంఫర్టబుల్ కూడా ఉంటుంది. సో మీరు మాక్సిమం స్ట్రైట్ ఫిట్ జీన్స్ కానీ లేకపోతే రిలాక్స్డ్ ఫిట్ జీన్స్ కానీ ప్రిఫర్ చేయండి, మరి బ్యాగీ కూడా వెళ్ళొద్దు. నెక్స్ట్ సెవెంత్ థింగ్ వచ్చేసి స్మాల్ డీటెయిల్స్ అనమాట. లైక్ హెయిర్ స్టైల్ అండ్ ఫుట్వేర్ ఇలాంటివి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు బల్కీగా ఉంటూ చబ్బీగా ఉంటూ లాంగ్ హెయిర్ స్టైల్స్ని ట్రై చేసావంటే నీ ఫేస్ ఇంకా రౌండ్గా కనిపించి ఇంకా చాలా బల్కీగా కనిపిస్తావు. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చబ్బీగా ఉన్నావంటే మంచిగా సైడ్స్ అనేవి ఫేడ్ చేసుకో, కొంచెం టాప్లో కొంచెం వాల్యూ మెయింటైన్ చేయి. దీంతో ఏమవుతుందంటే నీ ఫేస్కి ఒక మంచి షేప్ అనేది అడుగుతుంది అండ్ దాంతో నువ్వు కొంచెం క్లీన్గా స్లిమ్గా కనిపిస్తావు. అదే ఇన్ కేస్ నువ్వు లాంగ్ హెయిర్ గ్రో చేసి మెస్సీగా మెయింటైన్ చేసావంటే నువ్వు చాలా చూడడానికి ఆక్వర్డ్గా ఉంటావు, ఇంకా చబ్బీగా కనిపిస్తావు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేస్తే ఫుట్వేర్ అనమాట. సో చాలా మంది చబ్బీ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే స్లిమ్ షూ వేసుకుంటూ ఉంటారు. సో మాక్సిమం స్లిమ్ షూస్ని అవాయిడ్ చేయండి, మంచిగా కొంచెం చంకీగా ఉండే స్నీకర్స్ని కరెక్ట్గా మీడియం సైజ్లో ఉండే స్నీకర్స్ అయితే వేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్లిమ్ షూ వేసుకున్నారంటే మీ బాడీ బల్క్గా ఉంటుంది, మీ షూ స్లిమ్గా ఉండడం వల్ల బ్యాలెన్స్ క్రియేట్ అవ్వకుండా ప్రపోర్షన్స్ అనేవి డిస్టర్బ్ చేసి చాలా ఆక్వర్డ్గా కనిపిస్తారు. సో మాక్సిమం మీకు కరెక్ట్గా మీ బాడీ టైప్కి సెట్ అయ్యే హెవీ షూస్ కానీ లేకపోతే మంచిగా మీడియం చంకీ స్నీకర్స్ కానీ ఇలాంటివి ట్రై చేయండి, మీరు మంచిగా కనిపిస్తారు. సో ఇదనమాట, ఇలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీ బాడీని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే నీ బాడీని కవర్ చేయాలని చూడకు, మంచిగా నీ బాడీకి తగ్గట్టు కంట్రోల్ అయ్యే ఫిట్స్ని చూస్ చేసుకో. ఆటోమేటిక్గా నువ్వు చాలా స్టైలిష్గా కనిపిస్తావు, చాలా షార్ప్గా కనిపిస్తావు. సో కాబట్టి ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వు అండ్ నువ్వు చేసే మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేయి, ఆటోమేటిక్గా స్టైలిష్గా కనిపిస్తావు. సో ఇదనమాట ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ నీకు నచ్చిన పాయింట్ ఏంటో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే చబ్బీగా ఉంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.